అప్పుడు వంకాయ విత్తనాలు వేసామన్నాం కదండి. సో దాని తర్వాత నారు వేసాక మొక్కలు వచ్చాయి, ఇంకా పెద్దవయ్యాయి. ఇలా చూడండి 2 రకాలు ఉన్నాయి. సో ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ పూస్తుంది దీనికి. అండ్ దీనికి వచ్చేసి మనకి వైట్ కలర్ ఫ్లవర్స్. ఐ థింక్ ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ నుంచి పర్పుల్ వంకాయలు అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ నుంచి గ్రీన్ వంకాయలు వస్తాయి అనుకుంటా. మీకు చూపిస్తాను గ్రీన్ కలర్ వంకాయలు. ఇదిగోండి ఇలా ఉంటాయి గ్రీన్ కలర్ వంకాయలు ఇవి. సో దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇవన్నీ వచ్చాయి మా గార్డెన్లో ఇవాళ. అండ్ ఇవైతే మేము తీయడం మర్చిపోయామండి, పండిపోయాయి. అందుకని ఇంకా మళ్ళీ విత్తనాలు అక్కడే వేసేసాం, ఎరువుగా పనికొస్తాయి. అండ్ దాని నుంచి లోపల ఉండే విత్తనాలు మొక్కలు అవుతాయి కదా. సో మా అమ్మగారు ఇంకా అలాగే పడేశారు. ఇదిగోండి ఇది పర్పుల్ కలర్ ఫ్లవర్ది, పర్పుల్ వంకాయ వస్తుంది ఇలాగా. సో ఇక్కడ పువ్వు చూసేసి మనకి పర్పుల్ కలర్లో ఉంటాయి. సో మీకు ఇందాక చూపించాను కదా, అట్లా పైన పడేసిన విధంగా కాయలు పడేస్తే తర్వాత దాన్ని పండిపోయాక దాన్ని కొద్దిగా తీసి ఆ విత్తనాలు స్ప్రెడ్ చేయడం వల్ల ఇట్లా నారు వచ్చింది. మొత్తం ఇదంతా వంకాయ నారు అన్నమాట. చూడండి ఇదంతా చిన్నగా ఉంది కదా, ఇదంతా ఇక్కడ కొత్త మొక్క పెద్దగా అయింది ఇది. సో ఇది పెద్దదయ్యాక దీన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం వేరే దానికి. ఒక 2 వీక్స్ ఓల్డ్ అయ్యాక అప్పుడు మళ్ళీ మనకి ఈ విధంగా పెద్ద మొక్కలు అయితే కాయలు వస్తాయి. అదన్నమాట.